హాయ్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి భార్యాభర్తల గొడవలు. సురేష్, నందిని అనేవారు చూడటానికి సరైన జంట. వారి ప్రేమ కథ కాలేజీ రోజుల నుంచే ప్రారంభమైంది. ఒకరిపై ఒకరికి గల ఆప్యాయత, ప్రేమ, దయగుణాలు వారికి ప్రత్యేకమైన జంటగా నిలబడ్డాయి. కానీ పెళ్లి తరువాత జీవితం చిన్న చిన్న తగాదలతో నిండింది. సురేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజంతా తన పనుల్లో బిజీగా ఉండేవాడు. నందిని గృహిణి, ఇంటిని చక్కగా చూసుకునేవాళ్ళు. మొదట్లో ఇది సంతోషకరమైన ఉండేది. కాలక్రమంగా సమస్యలు తలెత్తాయి. నువ్వు నా కోసం సమయం ఇవ్వడం లేదు అని నందినిని అందుకునేది. నేను కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి కష్టపడుతున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి అని సురేష్ చెప్తుండేవాడు. ఒకరోజు వారి గొడవ తారాస్థాయికి చేరింది. నందిని కోపంతో అన్నది, నేను ఎప్పటికీ నీ జీవితంలో రెండవ ప్రాధాన్యంగా ఉండాలా అని అడిగింది. సురేష్ గుండె నొప్పులతో అన్నాడు, గుండె బాధతో, నీ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి, కానీ నువ్వు అనుకున్నది నిజమేనా? ఆ రాత్రి సురేష్ తన కాలేజీ ఫోటోలను చూస్తూ నందిని గురించి మొదట తాను ఎంతో ప్రేమతో ఉండేవాడో గుర్తు చేసుకున్నాడు. ఆమె నువ్వు ఆప్యాయత, తనను సమర్థించడం, అన్ని విషయాలు ఆ ఫోటోలను చూసి నెమరు వేసుకున్నాడు. నేను ఇట్లా మర్చిపోయినట్లు అనిపించింది. ఇన్ని అనుభవాలు ఎట్లా మర్చిపోయాను నేను? తనలో తాను ఇట్లా బాధపడుకున్నాడు. ఇది నందినికి అదే అనుభవం. ఆమె సురేష్ తనని ఎంతో గౌరవంగా చూసేవాడు. తన చిన్న చిన్న కోరికలు కూడా ఎలా తీర్చేవాడో గుర్తు చేసుకుంది. మరో రోజు సురేష్ తన పనిలో విరామం తీసుకొని నందినితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు నందిని, మన ఇద్దరం మాట్లాడుకోవాలి, మన జీవితాన్ని మనం సర్దిద్దుకోవాలి, నీకు అర్థమవుతుందా? మన జీవితాన్ని సరిచేయడానికి ఇదే మంచి పొజిషన్, ప్రయత్నిద్దాం అన్నాడు. అప్పుడు నందిని ఆశ్చర్యపోయింది. నిజంగా నువ్వేనా ఈ మాట అన్నది? నీ మనసులో ఈ ఆలోచన కలగడానికి ఏంది కారణం? నువ్వు అంతా పనిలో బిజీగా ఉండడమే ఈ ఆలోచన రావడం నాకు ఆనందంగా ఉంది అంది. వారిద్దరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు. ప్రతి ఆదివారం కలిసి సమయాన్ని గడపడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, ఇలాంటి జ్ఞాపకాలు చాలా గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు భోజన సమయంలో 15 నిమిషాలు నిర్బంధంగా మాట్లాడుకోవడం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఏమీ లేవు అని బాధపడ్డారు. ఒకరిపై ఒకరు ఇచ్చే విమర్శల కంటే ప్రశంసలు పెంచుకోవడం చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా ఇట్లాంటి ఏమీ లేవని చాలా బాధపడుతున్నారు. తమ సంబంధాన్ని పునరుద్ధరింపచేయటంకు చిన్న చిన్న విజయాలను సంబరంగా చేసుకోవడం. 1 నెలలోనే వారి జీవితంలో మార్పులు కనిపించాయి. సురేష్ నందిని ఆకస్మికంగా ఫిలిం నైట్కు తీసుకెళ్ళాడు. అప్పుడు నందిని సురేష్ ఇష్టమైన రుచికరమైన వంటకం చేసింది. చాలా ఆశ్చర్యపోయింది. చిన్న చిన్న ప్రయత్నాలు గుండెను గెలుచుకునేందుకు ఇదే మొదటి మెట్టు. ఇలాంటి మార్గాలు వారిని మళ్ళీ దగ్గర చేశాయి. కానీ నందిని ఒకరోజు సూర్యోదయాన్ని చూసేందుకు బీచ్కు వెళ్ళినప్పుడు నందిని సురేష్ చేతిని పట్టుకొని అంది, మన మధ్య వచ్చిన సమస్యలు మన ప్రేమను, మన అనురాగాలను తర్టించలేకపోయాయి. మేము మంచి బంధువులుగా, స్నేహితులుగా, ప్రేమగా మారే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి చాలా అనుభవాలు ఎదురవుతున్నాయి. సురేష్ ముసిగేసి నవ్వుతూ, మనం కలిసి ఉంటే కలదు సుఖం, అలా ఉండాలి. మనం కలిసి ఉంటే ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కోగలం
అన్నాడు. ఆ శుభ్రత గాలి, ఆ స్పష్టమైన దృష్టి వారి సంబంధానికి మళ్ళీ జీవం పోశాయి. సురేష్, నందిని ఇప్పుడు ప్రతి సమస్యను కలిసే ఎదుర్కొంటున్నారు. వారికి తెలుసు, సంబంధం అంటే ఒకటి గెలవడం కాదు, ఇద్దరు కలిసి గెలవడం అని అర్థం. కానీ ప్రయత్నించడమే మహాభాగ్యం. ఇలాంటి విషయాలు ఎన్నెన్నో తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సంబంధాలలో సమస్యలు సహజం, కానీ వాటిని అర్థం చేసుకోవడం, సరైన పద్ధతిలో పరిష్కరించడం చాలా ముఖ్యం. అవసరం ప్రేమ, సమయం, శ్రద్ధ మరియు మెలకువ ముఖ్యమైనవి అంశాలు. దీనిలో ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.